గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం. సార్, మనం పెళ్లికి సంబంధించిన వీడియోలు చాలా చేస్తున్నాం, ఎన్నో రెమెడీస్ చెప్పున్నారు, ఎన్నో పూజలు చెప్పున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ 19వ తారీఖు ఒక స్పెషల్ డే ఉంది. ఆ రోజున గనక వివాహం కాని యువతి యువకులు ఎవరైనా వినియోగించుకుంటే ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్తున్నారు. ఏంటి ఆ స్పెషల్ డేకి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? అంటే మనకి సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు వస్తాయి. ఆ రోజులు ఏంటంటే మనకి ఉన్న సమస్యలకి కొన్ని పరిహారాలు చేసుకుంటే మనకి మంచి జరుగుతుందని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో ఇట్లా మనకి ఉదాహరించబడినాయి. అట్లాగే ఏంటంటే మనం వివాహం అంటే సంబంధాలు రాకపోవటం కానీ, లేకపోతే వచ్చిన సంబంధాలు లాస్ట్ మినిట్ వరకు వచ్చి అవి కుదరకపోవడం, లేదా కొంతమందికి అసలు వివాహం అనేది జరగకపోవడం, అంటే సంబంధాలు వస్తున్నాయి చూస్తున్నారు బట్ ఏ మాత్రం కూడా సెట్ అవ్వకపోవడం, లేకపోతే అసలు సంబంధాలు రాకపోవడం, ఏది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏంటంటే ఇవి రకరకాల నాగదోషాలకు సంబంధించి ఎక్కువగా జ్యోతిష్యంలో ఏంటంటే ఎక్కువగా నాగదోషాలకు సంబంధించిన ప్రాబ్లం వలన జరుగుతుంది. కాబట్టి ఏంటంటే రేపు రాబోయే 19వ తారీఖు ఇక్కడ ఈ 19వ తారీఖే ఎందుకు అంటే ఇక్కడ మనం ఒక 3 టైప్ ఆఫ్ అంటే 3 శాస్త్రాలని సమ్మిళితం చేసి చెప్తున్నాం మనం. 19వ తారీఖు అనేది సాంఖ్యయోగం ప్రకారం 1 and 3 కోడ్ అంటాం దీన్ని. అంటే 19 మార్చ్ 2024. ఓకే, దీన్ని 19 అంటే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 3. ఓకే, ఆ డేట్ యొక్క నెంబర్ని 1 and 3 కోడ్ అంటాం. 3 అంటే గురు బలం ఉండే రోజు. ఓకే, నెక్స్ట్ మనకి ఆస్ట్రాలజీ ప్రకారం మంగళవారానికి అధిపతి కుజుడు. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేస్తామో మంగళవారం చేస్తే చాలా ప్రశస్తం. ఆ రోజున ఉన్న నక్షత్రం పునర్వసు నక్షత్రం, గురు అధిపతి అయిన నక్షత్రం. అంటే వివాహానికి ఎప్పుడైనా సరే మంచి అంటే మంచి శుభసూచకంగా ఉండాలి అంటే గురువు యొక్క అనుగ్రహం చాలా ఇంపార్టెంట్. ఓకే, 1 and 3 కోడ్లో నేను న్యూమరాలజీ ప్రకారం పునర్వసు నక్షత్రయుక్త మంగళవారం అంటే ఎంత అద్భుతమైన రోజు అంటే దీన్ని పరిహారాలు చేసుకోవడానికి చాలా అద్భుతమైన రోజు. మరి ఈరోజు ఏం చేస్తే సుబ్రహ్మణ్య స్వామికి ఏం చేస్తే మనకి ఒక అద్భుతమైన ఫలితం ఏర్పడుతుంది అనేది మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు జాతకాల్లో రకరకాల దోషాల గురించి మాట్లాడుకుంటాం. కుజ దోషం అని లేదా నాగదోషాల గురించి కానీ. మెయిన్గా ఇంపార్టెంట్ కుజ దోషం కానీ నాగదోషం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ద్వారా మంచి ఫలితాలు అనేది సంభవిస్తాయి. ఈ 19వ తేదీ నాడు ఎవరైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరిపిస్తారో, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరిపిస్తారో వారికి అంటే జాతకంలో ఉన్న చిన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి వివాహం అతి శీఘ్రంగా అవుతుందని శాస్త్రం చెప్పబడింది అనమాట. అంటే సరే మనం కళ్యాణం కొంతమంది అంత డబ్బులు పెట్టి చేయించే స్తోమత కూడా ఉండకపోవచ్చు. అంటే సామూహిక కళ్యాణాలు కూడా జరుగుతాయి. చాలా టెంపుల్స్లో 516 రూపాయలు 1116 ఇలా కట్టి కూడా సామూహిక కళ్యాణాలు జరుగుతాయి. అలాంటి వాటిలో అయినా పాల్గొండి. ఓకే, కంపల్సరిగా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. మళ్ళీ మనకి జూన్లో ఇప్పుడు మళ్ళీ ఒక మంచి డేట్ ఉంది, మనం అప్పుడు కూడా మళ్ళీ వీడియో చేద్దాము. ఈ యొక్క అంటే ఈ అవకాశం అంటే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం 2 విధాలుగా కూడా ఒక మనకి జ్యోతిష పరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పొచ్చు. కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని విడిచిపెట్టొద్దు. మంచి జరగాలి, మీ అందరికీ మంచి జరిగి మళ్ళీ మాకు ఆ ఫీడ్బ్యాక్ కూడా మీకు క్లియర్గా నాకు మళ్ళీ మీరు చెప్పాలి. నాకు సందేహం గురువు గారు, ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలు చేసినా కూడా ఈ 19వ తారీఖే చేస్తే నిజంగా అవుతుందని నమ్మకం ఏంటి అసలు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం పరిహారం అనేది ఒక శాస్త్రం ప్రకారం పరిహారం అనేది ఒక డేట్ చెప్తాం. అంటే ఒక డేట్ అంటే ఒక తీదో చెప్తాం మనం. ఇక్కడ నేను 3 శాస్త్రాలని మిళితం చేశాను. ఓకే, న్యూమరాలజీలోని 1 and 3 కోడ్ యొక్క ఇంపార్టెన్స్ని తీసుకుని ఇక్కడ ఓకే 19th నాడు చేయటము, 19th నాడు మంగళవారం రావటము, ఓకే అదే రోజు గురువుకు సంబంధించిన నక్షత్రం ఉండడం, పునర్వసు నక్షత్రం ఉండడం, ఇవన్నీ కూడా యోగకారకం. ఇవన్నీ ఇప్పుడు ప్రతి మంగళవారం మనకు కావాల్సిన న్యూమరాలజీ డేట్ రాదు, మనకు కావాల్సిన నక్షత్రం రాదు.
ఓకే, ఈ 19th నాడు గురు సంబంధించిన నక్షత్రం అధిపతి రావటం, ఓకే, మంగళవారాన్ని చేస్తే సుబ్రహ్మణ్య స్వామికి సంతుష్టికరంగా ఉంటుంది కాబట్టి మంగళవారాన్ని ఎంచుకోవడం, 19 అనే కోడ్ అంటే 1 and 3 కోడ్ అంటే 19 అంటే 1 + 9 10 అంటే 1 + 0కు 1 అంటే 1 అని మొత్తం టోటల్ డెస్టినీ నెంబర్ 19/3/2024 కొడితే 3 వస్తుంది. 1 and 3 కోడ్ అంటాం దీన్ని. అంటే జనవరిలో వచ్చింది 1 and 1 కోడ్, మార్చిలో వచ్చింది 1 and 3 కోడ్, మళ్ళీ మనకి 1 and 5 కోడ్ వస్తుంది మేలో, తర్వాత మళ్ళీ 1 and 1 కోడ్ మనకి అక్టోబర్లో వస్తుంది. అంటే ఇవన్నీ కూడా న్యూమరాలజీలో చాలా ఇంపార్టెంట్ డేట్స్ అంటాం మేము. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక శాస్త్రంలో ఒక అద్భుతమైన సూచన మనకి చెప్పబడింది. మంగళవారం పూట స్వామివారికి లేదా స్వామివారి యొక్క నక్షత్రంలో స్వామివారి కళ్యాణం చేయించుకునేందుకు అద్భుతం. ఓకే, బట్ ఇక్కడ నేను ఒక 3 శాస్త్రాలని కలిపి, అంటే ఇలాంటి యోగకారకమైన రోజులు వచ్చే చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి సంవత్సరానికి 2-3 వస్తాయి కాబట్టి వీటిని ఎవరైతే వివాహం కోసం అంటే ఆలస్యం అవుతుంది, వివాహం కోసం ఎదురు చూస్తున్నామో త్వరగా అవ్వాలని, మా జాతకంలో ఏవో దోషాలు ఉన్నాయి అంటున్నారు, కుజ దోషం ఉందంటున్నారు, ఆ దోషం ఉందంటున్నారు అన్నవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించడం ద్వారా మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది అనమాట. అంటే దీంట్లో మనకి ప్రత్యక్ష అంటే బాగా ప్రసిద్ధమైన క్షేత్రాలు అంటే కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ఉంది, నెక్స్ట్ మన హైదరాబాద్లో వచ్చి స్కందగిరి టెంపుల్ ఉంది. ఇట్లా పెద్ద పెద్ద క్షేత్రాలు చాలా ఉన్నాయి. తమిళనాడులో అయితే ఎన్నో సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటిలో వర్చువల్గా కూడా కళ్యాణాలు జరిపించే ఉంటాయి. ఎవరు అంటే భక్తి శ్రద్ధలతో ఆ టైంకి మీరు వర్చువల్గా అయినా సరే స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా గురువుగారు మిమ్మల్ని చాలామంది కొంతమంది కలవాలనుకుంటున్నారు. సో మీకు వీలవుతుందా? మిమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా కలవచ్చు అంటారు? ఎటువంటి జాతక సమస్యలకైనా వాస్తు సమస్యలకైనా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మాట్లాడండి, నా పిఏ మీకు ఎటువంటి సూచనలను ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో పెళ్లి గురించి చాలా చక్కగా వివరించారు. నిజంగా వివాహం కాని వారికి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు, మంగళవారం అని. థ్యాంక్ యూ గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సో చూశారు కదా, గురువు గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలనుకుంటే కిందకి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.